మరికొద్దిసేపట్లో గుంటూరు మిర్చి యార్డుకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రానున్నారు. అలాగనే జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా కూడా ఇక్కడికి వైసీపీ నేతలు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇక్కడికి రావద్దు, ఇక్కడ మిర్చి యార్డులో కూడా అనౌన్స్ చేస్తున్నారు రాజకీయ పార్టీల నాయకులు ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు అని. ఎవరో చేస్తున్నారు నాకు అర్థం కాల. రాజకీయ సమావేశాలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు కృష్ణా గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటం లేదు, ఎవరిని సపోర్ట్ చేయటం లేదు. మేము వస్తున్నది ఎన్నికల ప్రచారానికి కాదు, సభలు నిర్వహించటం లేదు, మైకు పెట్టడం లేదు. మిర్చి యార్డులో రైతులు ఉదయాన్నే వచ్చి మిర్చి అమ్ముకుంటారు కాబట్టి వారితో మాజీ ముఖ్యమంత్రి గారు ఇంటరాక్ట్ అయ్యి ధరలు ఎలా ఉన్నాయి, పెట్టుబడులు ఎలా ఉన్నాయి తెలుసుకొని ప్రభుత్వానికి ప్రజలకి తెలియపరచాలనేటువంటి ఒక సదుద్దేశంతో, ముఖ్యంగా ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. దీన్ని ఎలక్షన్ కోడ్కు దీనికి సంబంధం ఏంటి? మేమేం పోటీ చేయటం లేదు. ఇక్కడికి వచ్చి ఏమండి ఎమ్మెల్సీలు ఓట్లు వేయమని అడుగుతామా మేము వీళ్ళందరినీ? వీళ్ళందరూ రైతులు కదా, ఉండాలి కదా, వాళ్ళని అడగని చెప్తారు. ఏదో ఒక విధంగా అడ్డం పెట్టాలి, రైతుల యొక్క గోడు ప్రపంచానికి తెలియకూడదు అనేటువంటి దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారం తప్ప వాట్ ఈజ్ ఎలక్షన్ కోడ్? నేను ఒక మాట అడుగుతా, ఎలక్షన్ కోడ్ ఉంది, ఎక్కడుంది? కృష్ణా జిల్లాలో కూడా ఉందిగా. మరి కృష్ణా జిల్లాలో నేను వంశీని పాటించడానికి వెళ్ళినప్పుడు మరి పోలీసు బందోబస్తు అంతా ఇచ్చారుగా, మరి అప్పుడు లేదా? ఇదంతా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనేది నా ఆరోపణ. రైతుల్ని నాశనం చేసే కార్యక్రమం జరుగుతుంది, వాళ్ళని ఆదుకోవాలి, గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవ్వాలి, ఇంటర్ఫీర్ అయ్యి మంచి ధరకు కొని నిల్వ చేసుకోమనండి ప్రభుత్వాన్ని, లాభం వచ్చినప్పుడు అమ్ముకోమండి. ఇప్పుడు రైతు ఏమైపోతున్నాడు? తేజ అనేది అతి డిమాండ్ ఉన్నటువంటి మిర్చి వాళ్ళ 12,000 కొనే దిక్కులేదు, మామూలు అయితే 8,000. దానిలో తాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ రకంగా తాలు చెరుసగం వస్తుందన్నారు. ఈ విధంగా గవర్నమెంట్ ప్రిమిసెస్ కాబట్టి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి మేము రావద్దు అని చెబుతున్నాము. వస్తే ఫర్దర్గా యాక్షన్ తీసుకోమండి, మనకేం అభ్యంతరం. వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోమనండి. చట్టం తెలిసిన వ్యక్తులం, కోడ్ ఆఫ్ కాండక్ట్ తెలిసిన వ్యక్తులం. కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఎక్కడా కూడా వైలేట్ చేయటం లేదు. ఇది రాజకీయ సభ కాదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయటం లేదు. ఈ విషయాన్ని కూడా మర్చిపోయి రాజకీయ కక్షగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇక్కడ రాకూడదు, రైతులతో మాట్లాడకూడదు, రైతులతో మాట్లాడితే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అనేటువంటి భావన కాదు. కమాన్ రమ్మనండి. నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొద్దు, మేము 15,000కి 20,000 కొంటామని ప్రభుత్వాన్ని రమ్మని మేము వెళ్ళిపోతాం వెనక్కి. అది కాకుండా ఏంటిది నాకు అర్థం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.